హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జముడి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్. సో మై డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? ఆహా, సార్ సూపర్ ఉన్నాను సార్, మీరు కూడా సూపర్ ఉన్నారు కదా. ఎస్, సో మై డియర్ స్టూడెంట్స్, ఇన్ దిస్ వీడియో we are going to discuss about five most important questions from and five most repeated questions from class 10th chemical bonding chapter. క్లాస్ 10th కెమికల్ బాండింగ్ చాప్టర్ నుంచి మనం 5 మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. ప్రీవియస్ ఇయర్లో ఎక్కువ సార్లు అడిగినటువంటి క్వశ్చన్స్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. సో చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకి. నెక్స్ట్ జరగబోయేటువంటి ఎక్కడుంది ఎగ్జామినేషన్? మార్చ్ 18, అంటే చాలా దగ్గరలో ఉంది కదా. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉంటారు, ఏ చాప్టర్లో చదవాలి, ఏ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ వస్తాయి, 10/10 వస్తుందా రాదా, 550+ మార్క్స్ వస్తాయా రాదా, రాదనుకోండి ఓకేనా, మా నాన్న బెల్ట్ పట్టుకొని కొట్టేస్తారు, తరిమేస్తారు ఓకేనా. చాలామంది స్టూడెంట్స్కి టెన్షన్ అయితే ఉంది కదా. ఎస్, అందరికీ టెన్షన్ అయితే ఉంది. సో మై డియర్ స్టూడెంట్స్, డోంట్ వరీ, వేదాంతు ఈజ్ విత్ యూ మై డియర్ స్టూడెంట్స్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లాస్ 10థ్కి సంబంధించినటువంటివి, అండ్ అదేవిధంగా మీకు ఏ చాప్టర్ కావాలి అన్నా కూడా నిర్మోహమాటంగా కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వి విల్ మేక్ ద వీడియోస్. అండ్ మనం ధీరా బ్యాచ్ని మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది మై డియర్ స్టూడెంట్స్, క్లాస్ 10th స్టూడెంట్స్కి ఎస్పెషల్గా. దాంట్లో భాగంగా నేను కెమిస్ట్రీ చెప్తున్నాను, అండ్ సుమ్యా మ్యామ్ మీకు సోషల్ చెప్తుంది, అండ్ అదేవిధంగా సునైనా మ్యామ్ మీకు బయాలజీ చెప్తుంది, అదేవిధంగా రమా మ్యామ్ మీకు ఫిజిక్స్ చెప్తుంది, నేను కెమిస్ట్రీ చెప్తాను, అండ్ సార్ మీకు ఏం చెప్తారు, మ్యాథమెటిక్స్ చెప్తారు. సో మీ అందరికీ తెలుసు కదా. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటి, ప్రతి సబ్జెక్ట్లో ప్రతి ఒక్కరికి డౌట్స్ అనేటువంటి ఉంటాయి ఓకేనా. మీకోసం మేము ఈ బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ చేసాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు మేము అందరం కలిసి మీ వెనకాల ఉన్న మిమ్మల్ని ముందుకుండి నడిపిస్తాం నాన్న. అండ్ ఇదిగో ఈ ధీరా బ్యాచ్లో జరిగినటువంటి ప్రతి క్లాస్కి సంబంధించినటువంటి లింక్, ప్రతి క్లాస్కి సంబంధించినటువంటి క్లాస్ నోట్స్, ప్రతి క్లాస్కి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్స్, అదేవిధంగా బయాలజీ చూస్తున్నట్టయితే మనకి ఏంటంటే మనకి మ్యాప్స్ ఎలా అంటే డయాగ్రామ్స్ ఎలా గీయాలి ఓకేనా, లేబులింగ్ ఎలా చేయాలి, అదేవిధంగా మైండ్ మ్యాప్స్ ఏంటి, షార్ట్ కట్ ట్రిక్స్ ఏంటి, మ్యాథ్స్ షార్ట్ కట్ ట్రిక్స్ ఏంటి, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అనేటువంటి ఎలా వస్తాయి, కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఫిజిక్స్ క్వశ్చన్స్ ఏంటి, ఇలా ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీటన్నిటికీ సంబంధించినటువంటి మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా, లింక్స్ అనేటువంటివి ఓకేనా. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఉంది, దాంట్లో ప్రతి సెషన్కి అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా, నోట్స్, అదేవిధంగా చాప్టర్కి సంబంధించిన వీడియో లింక్ అన్నీ కూడా అప్డేట్ చేయబడతాయి. అండ్ ప్రతి ఒక్కరు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉందన్న మనకి, అక్కడికి వెళ్ళి లింక్ని క్లిక్ చేసినట్టయితే మై డియర్ స్టూడెంట్స్ మీ అందరికీ ఎలా వస్తుందంటే మనకి ఇదిగో ఇలా ఒక షీట్ అనేటువంటిది వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి ఒక షీట్ అనేటువంటిది వస్తుంది మనకి. ఈ షీట్ ఓపెన్ చేయండి, పైన మ్యాథ్స్ అని ఉంటుంది ఓకేనా, మ్యాథ్స్ అని ఉంటుంది. ఐ థింక్ ఇది మీకు జూమ్ చేయడం రాదనుకుంటాను ఐ థింక్ ఓకేనా. జూమ్ చేయొస్తుంది. ఎస్, చూడండి ఇదిగో జూమ్ చేసినట్టయితే ఒకసారి చూడండి మనకి ఎవ్రీబడి కనిపిస్తుంది అనుకుంటాను ఐ థింక్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నట్టయితే చూడండి ఇదిగో ఇంట్రో ఆఫ్ ది ఎస్ఎస్సి, రియల్ నెంబర్స్, సెట్స్, ట్రిగోనమెట్రీ క్వశ్చన్స్, సెట్స్, ఇగో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా పక్కన అవైలబుల్గా ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్ అందరికీ ఓకేనా. అన్ని చాప్టర్కి సంబంధించినటువంటి ఓకేనా, ఏవైతే ఇప్పటివరకు ధీరా బ్యాచ్లో కంప్లీట్ చేసావో వాటి అన్నిటికి సంబంధించినటువంటి లింక్స్ అనేటువంటి ఇక్కడ ఉంటాయి. ఎవరైనా మిస్ అయి ఉంటే సార్ మాకు ప్లేలిస్ట్ దొరకట్లేదు ఓకేనా, ఏ చాప్టర్ వీడియో దొరకట్లేదు వీడియో అంటే ఇదిగో ఈ లింక్ను ఓపెన్ చేసి ప్రతి ఒక్కరు వాటిని ఇదిగో ఇక్కడ మీరు క్లిక్ చేయండి. సింపుల్గా ఏం కాదు, మీ ఆశలేం పోను మనకి. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే జస్ట్ ఓ ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఓటీపీ వస్తుంది ఓకేనా, లేదంటే మెయిల్ అడుగుతుంది, ఓటీపీ వస్తే ఎంటర్ అయిన తర్వాత మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. అన్ని మీరు ఈ ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరేం మాకు ఓకేనా లక్షలు కట్టాల్సిన అవసరం లేదు, ఏం లేదు ఓకేనా. వీఆర్ వర్కింగ్ ఫర్ యూ మై డియర్ స్టూడెంట్స్. మీకు మంచి మార్క్స్ వచ్చినట్టయితే అదే మాకు 10,000 ఓకేనా. చూడండి ఇదిగో దాని తర్వాత ఏంటిది, ఇగో మన కెమిస్ట్రీలో ఇప్పటివరకు జరిగినటువంటి క్లాసెస్ ఏంటి, దానికి సంబంధించిన లింక్స్ ఏంటి, అదేవిధంగా బయాలజీ ఇప్పటివరకు జరిగినటువంటి క్లాస్ ఏంటి, ఆ క్లాస్ సంబంధించినటువంటి లింక్స్ ఏంటి, ఏ చాప్టర్స్ ఓకేనా, ఆ లింక్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి ప్రతి లింక్ అనేటువంటిది ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట. అదేవిధంగా ఇదిగో తెలుగులో మనకి 2-3 లెసన్స్ కూడా జరిగాయి. ఈవెన్ దో తెలుగు ఫ్యాకల్టీ లేకపోయినా నేనే మీకు చెప్తున్నాను కెమిస్ట్రీ ఓకేనా, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ తెలుగు కూడా నేను మీకు చెప్తున్నాను. ఈవెన్ హిందీ, ఇంగ్లీష్ కూడా నేను హెల్ప్ చేయమంటే హెల్ప్ చేస్తాను, మీకోసం ఏదైనా చేస్తాను. ఈవెన్ సండేస్లో కూడా నేను తీసుకుంటున్నాను సెషన్స్ ఓకేనా. అండ్ నెక్స్ట్ మన బయాలజీ సంబంధించినటువంటి కొన్ని స్పెషల్ సెషన్స్ ఉన్నాయి ఇవి ఓకేనా. సో ధీరా బ్యాచ్లో ఏవైతే జరుగుతాయో ప్రతికి సంబంధించినటువంటి లింక్స్ అనేటువంటి ఇక్కడ అప్డేట్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి అందరూ ఈ పీడిఎఫ్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా క్లాస్ మిస్ అయితే చూడండి, లేదు సార్ మాకు ఇంకేదైనా కావాలి అనుకున్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకోసమే ఉంది.
మీకోసం ఉంది కింద, అర్థమవుతుందా? ఏ డౌట్ ఉన్నా అడిగేసేయండి. వీఆర్ ఆల్వేస్ విత్ యూ మై డియర్ స్టూడెంట్స్. ఓకే, ఇకపోతే ఓకేనా మనం మన క్లాస్లోకి వద్దాం. ఓకేనా, చెప్పిన కాళ్ళకి చాలు సార్, మన క్లాస్లోకి వద్దాం అంటే ఇక వచ్చేద్దాం మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, వచ్చేద్దాం మై డియర్ స్టూడెంట్స్, వచ్చేస్తున్నాం. లెట్ us స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ చాప్టర్ విత్ వన్ క్వశ్చన్. అచ్చా సార్, ఏంటి సార్ స్టార్టింగ్ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తున్నారు? అట్నే ఉంటుంది మరి. ఓకేనా, మీరు చదివారుగా కెమికల్ బాండింగ్ చాప్టర్. అఫ్ కోర్స్ ధీరా బ్యాచ్లో చెప్పలేదు, దానికంటే ముందు చాలాసార్లు చెప్పాను, 2 సార్లు చెప్పాను కెమికల్ బాండింగ్ చాప్టర్. ఓకేనా, మీరు చదివే ఉంటారుగా మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈస్ ఎలక్ట్రోనెగటివ్? ఓకేనా, వీటన్నిటిలో ఏది ఎక్కువ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఏది? మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఏది చెప్పండి కామెంట్ బాక్స్లో. కామెంట్ బాక్స్ మొత్తం నిండిపోవాలి. కామెంట్ బాక్స్ మొత్తం నిండిపోవాలి. సార్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏ సార్, లేదంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ బి సార్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ సి సార్, చెప్పండి. వాట్ ఈస్ యువర్ నాలెడ్జ్? మీరు చదువుకున్నారు కదా, టెస్ట్ చేసుకుని టెస్ట్ యువర్ నాలెడ్జ్ మై డియర్ స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, వాట్ విల్ ద కరెక్ట్ ఆప్షన్? 1 2 3 ఐఎమ్ రివీలింగ్. చెప్పారు కదా కామెంట్ బాక్స్లో. ఎస్, దట్స్ ఇట్ మై డియర్ స్టూడెంట్స్, యు ఆర్ వెరీ జీనియస్ స్టూడెంట్స్. ద కరెక్ట్ ఆప్షన్ విల్ బి వాట్ మనకి ఆక్సిజన్. సో ఆక్సిజన్ ఏంటంటే మనకి ఫ్లోరిన్ తర్వాత పీరియాడిక్ టేబుల్లోనే అన్నిటికన్నా ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ కలిగి ఉన్నటువంటి ఆటం. ఫ్లోరిన్ తర్వాత ఫస్ట్ అన్నిటికన్నా ఎక్కువ ఫ్లోరిన్, దాని తర్వాత ఆక్సిజన్, దాని తర్వాత నైట్రోజన్ క్లోరిన్కి ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది. సో వీటన్నిటిలోనైతే ఆక్సిజన్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ స్పీసీస్. మనకి దీనికి అరౌండ్ 3.5 వాట్న మనకి ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది ఉంటుంది. మనం అలా డిస్కస్ చేసాం. అచ్చా, ఏ బాత్తో క్లియర్ హేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్. యాన్ ఎలిమెంట్ ఫార్మ్స్ యాన్ యానియానిక్ కంపౌండ్. ఒక ఎలిమెంట్ ఉంది, ఇదిగో ఎలిమెంట్ ఏంటి? ఎక్స్, అండ్ ఇదిగో కింద మనకి 11 ఉంది, పైన మనకి 23 ఉంది. నాన్న ఈ 11 ఏంటంటే మనకి అటామిక్ నెంబర్. ఓకే, అటామిక్ నెంబర్. యాక్చువల్గా వీటిని మనం నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటాం నాన్న. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. నాన్న ఒక ఆటంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో అన్నే ప్రోటాన్స్ ఉంటాయి, అంతే కదా? ఇప్పుడు ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో దాని అటామిక్ నెంబర్, అంతే కదా? ఒక ఆటంలో 5 ప్రోటాన్స్ ఉన్నాయంటే 5 ఎలక్ట్రాన్స్ ఉంటే అటామిక్ నెంబర్ 5 అయినప్పుడు 5 ప్రోటాన్స్ ఉన్నా కూడా అటామిక్ నెంబర్ 5 కదా, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అన్నా ప్రోటాన్స్ అన్నా అంతే సేమ్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఒక ఆటంలో అన్ని ప్రోటాన్స్ ఉంటాయి. ఓకేనా, ఇది అటామిక్ నెంబర్, ఇది మాస్ నెంబర్ నాన్న, అంటే బరువు, మాస్ నెంబర్. ఓకేనా, ఇది అటామిక్ నెంబర్, ఇది మాస్ నెంబర్. ఓకేనా, అటామిక్ నెంబర్ ఇది ఇచ్చిండా లేదా? ఇచ్చిండు. ఓకేనా, ఇది ఒక ఏంటి మనకి యానియానిక్ కాంపౌండ్ అంట, దాని అటామిక్ నెంబర్ ఇది. ఓకేనా, యానియానిక్ కాంపౌండ్, దాని అటామిక్ నెంబర్ ఇది. ఓకేనా, అండ్ అనదర్ ఎలిమెంట్ అంట వై అంట. ఇంకొకటి ఏంటి? అనదర్ ఎలిమెంట్ వై అంట. ఓకేనా, ఇది ఎక్స్ అన్న మనకి, దీని అటామిక్ నెంబర్ 11 అంట. అనదర్ ఇంకొక ఎలిమెంట్ అంట మనకి వై అంట, వై అనదర్ ఇంకో ఎలిమెంట్. దెన్ ద చార్జ్ ఆన్ ద వాట్ మనకి అయాన్ ఫార్మ్డ్ ఈస్, ఎక్స్ పైన ఏ చార్జ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇది యానియానిక్ కాంపౌండ్ కదా, ఇది ఏం చేస్తుంది? ఈ ఇంకొక ఆటం ఏదైనా ఉంటే దీంతో మనకి యానియానిక్ బాండ్ని మనకు ఫామ్ చేస్తుందా చేదా? మరి ఎక్స్ అటామిక్ నెంబర్ 11 ఉన్నటువంటి ఓకేనా ఏదైతే ఎలిమెంట్ ఉందో ఈ వైతోని కనుక అయానిక్ బాండ్ని కనుక మనకు ఫామ్ చేసినట్టయితే ఈ ఎక్స్ పైన ఏ ఛార్జ్ వస్తుంది? అయానిక్ బాండ్ అంటే ఏంటిది? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అవుతుంది. ఓకేనా, ఈ ఎక్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ని దీనికి ట్రాన్స్ఫర్ చేస్తుందో దానిపైన అంతే ఛార్జ్ ఉంటుంది. ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేస్తే +1, 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే +3, 3 ఎలక్ట్రాన్స్ దీనికి డొనేట్ చేసినందుకు ట్రాన్స్ఫర్ +3, అంతే సింపుల్. అటామిక్ నెంబర్ 11 ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటంటే మనకి సోడియం. అరే భయ్, సోడియం అటామిక్ నెంబర్ ఎంత? 11. దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంటుందన్న మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసిన అనుకో, నియాన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అవుతుంది. అందుకనే సోడియం ఎప్పుడు కూడా ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తుంది, వేరే దానికి ఇంకొక ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇదిగో 11 - 1 ఎంత? 10 ఎలక్ట్రాన్. 10 ఎలక్ట్రాన్ అంటే నియాన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. చలో ఇది స్టేబుల్ అవుతుంది. అర్థమైంది? దాని ద్వారా ఇదేంటి మనకి అయానిక్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఎలా? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల. ఇది ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది, లాస్ అవ్వడం వల్ల స్టేబుల్ అవుతుంది కదా. ఎలక్ట్రాన్ లాస్ అయితే దీనిపై ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ ఛార్జ్. ఒకటి రాసింది కాబట్టి +1, ఖతం, బై బై, గుడ్ బై. వాట్ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ మై డియర్ స్టూడెంట్స్? ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్. సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పెడుతున్నారా కామెంట్ బాక్స్లో ఆన్సర్? చూడండి ఎంత డెప్త్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటిది. ఓకేనా, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నట్టయితే వీటికి అన్నిటికీ ఫటాఫట్ ఆన్సర్ చేస్తారు. లేదు తాను ఈ క్వశ్చనే చదువుతాను, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్లే చదువుతాను, ఓకేనా, అదే బట్టి వెళ్తాను, ఓకేనా, 2 ఎక్కని 2 4 అలా అనుకున్నాం అనుకోండి, ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఏం గుర్తుండదు. సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోండి. అర్థమవుతుందా? సొంతగా ఎన్ని క్వశ్చన్కైనా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, ఎన్ని పాయింట్స్ అయినా మీ సొంతగా రాయగలుగుతారు. అర్థమవుతుందా? డూ నాట్ బట్టిఫై అంటే బట్టి పట్టడం. ఓకేనా, అలా
బట్టి పట్టకుండా క్లియర్గా చదవండి, ఓకేనా? ఐ థింక్ యూ మై స్టూడెంట్స్ ఆల్వేస్ వాటిని మనకి జీనియస్ స్టూడెంట్స్, వాళ్ళు ఎప్పుడు బట్టి పట్టరు అన్నట్టు, నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు. వెరీ గుడ్ నాన్న. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఎలిమెంట్ ఏ ఈస్ ఫార్మ్ ఏ క్లోరైడ్. ఒక ఎలిమెంట్ అంట ఏ అంట, ఏ అంటే ఏం ఫామ్ అవుతుంది మనకి, ఇదిగో ఒక క్లోరైడ్ని మనకు ఫామ్ చేస్తుంది, ఓకేనా? ఎలిమెంట్ ఏం ఫామ్ చేస్తుంది, ఒక క్లోరైడ్ని మనకు ఫామ్ చేస్తుంది. ఏ క్లోరైడ్, ఇదిగో ఏ అంట, ఇదిగో 4 క్లోరిన్ ఆటంతో రియాక్షన్ చేస్తుందట మనకి, ఓకే. ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్స్ షెల్ ఆఫ్ ఏ. మరి ఇప్పుడు ఏ వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి చెప్పండి? ఏ వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఏ 4 క్లోరిన్తోని బాండ్ ఫామ్ చేసింది అంటే ఏ వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉంటాయి చెప్పండి? అరే భయ్ ఏ తో సింపుల్ హే నానా, 4 క్లోరిన్స్కి 4 ఎలక్ట్రాన్స్ కావాలి, అంతే కదా? మన క్లోరిన్ పక్కన ఏముంటుందన్న మనకి ఆర్గాన్ ఉంటుంది. క్లోరిన్ అటామిక్ నెంబర్ 17, ఆర్గాన్ అటామిక్ నెంబర్ 18. క్లోరిన్ వ్యాలెన్స్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒక్క ఎలక్ట్రాన్ వస్తే స్టేబుల్ అయింది. అర్థమవుతుందా? ఇప్పుడు 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4 క్లోరిన్స్ ఉన్నాయి. 4 క్లోరిన్స్కి ఒక్కో క్లోరిన్కి ఒక్కో ఎలక్ట్రాన్ కావాలి. ఇప్పుడు 4 క్లోరిన్స్కి 4 ఎలక్ట్రాన్స్ కావాలి. అంటే ఏ దీంతో బాండ్ ఫామ్ చేస్తుందంటే ఏ మనకి ఈ 4 క్లోరిన్స్కి ఒక్కొక్క ఎలక్ట్రాన్ డొనేట్ చేయాలి. అంటే ఏ దగ్గర ఖచ్చితంగా 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉండాలి, ఓకే? 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకి ఏ దగ్గర, 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఒక క్లోరిన్కి ఇంకో దాంతో ఇంకోటి డొనేట్ చేస్తుంది, 4 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది. అర్థమైందా? సో ఆప్షన్ ఏంటి మనకి, ఆప్షన్ డి విల్ బి ద కరెక్ట్ ఆప్షన్. 4 ఎలక్ట్రాన్స్ దీని దగ్గర ఉంటేనే 4 ఎలక్ట్రాన్స్ వీటికి డొనేట్ చేసేసి 4 బాండ్స్ని మనకు ఫామ్ చేస్తుంది. సింపుల్, అర్థమైందా? ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ నా, ఇది మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి చిన్న టెస్ట్ అన్నట్టు. నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి టెస్టా సార్? ఓకే సార్, ఓకే సార్. నెక్స్ట్ నా మనకి కాన్సన్ట్రేట్గా వినండి. ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దగ్గరికి వద్దాం నాన్న. ఎప్పుడు కానీ కాన్సన్ట్రేట్గా వినండి నాన్న మనకి, ఓకేనా? కాన్సన్ట్రేట్గా వినండి, ఓకేనా? ఎప్పుడు కానీ మన కెమికల్ బాండింగ్ చాప్ నుంచి ఎక్కువగా అడిగేటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఏపీకి, అదేవిధంగా 6 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మనకి టీఎస్కి. 6 మార్క్స్ ఏనా మనకి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకే? లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏపీ అండ్ టీఎస్కి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేటువంటి మనకి, ఇదిగో మనకి ఒక 5 ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనేటువంటి నేను చెప్తాను, ఓకేనా? దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఒకవేళ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ వచ్చినట్టు ఇక్కడ నుంచి ఖచ్చితంగా వస్తాయి, ఓకేనా? లాస్ట్లో నేను 2 మార్క్స్ క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ గురించి కూడా కొంచెం హింట్ అనేటువంటి ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ వాటిని మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి మనం చూద్దాం. మనకి ఇక్కడ నుంచి రావడానికి చాలా ఛాన్స్ అయితే ఉంది, అసలు మిస్ అనేటువంటి చేసుకోకండి, ఓకేనా? క్వశ్చన్ నెంబర్ మనకి 1 ఏంటి మనకి, ఇదిగో లూయిస్ డాట్ స్ట్రక్చర్ పైన క్వశ్చన్ అడుగుతుంది. అది ఏ మాలిక్యూల్ అయినా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెరీలియం, కాల్షియం, లిథియం, లేదంటే బ్రోమియం, వాటిని మనకి బ్రోమిన్ గ్యాస్ ఇవ్వచ్చు, లేదంటే కాల్షియం క్లోరైడ్ ఇవ్వచ్చు, లేదంటే కాల్షియం హైడ్రాక్సైడ్, ఏదైనా ఇవ్వచ్చు. మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బెరీలియం ద్వారా అర్థం మనకి, బెరీలియం రిప్రజెంటెడ్ బై ద బిఈ, బెరీలియం, ఓకేనా? బెరీలియం అటామిక్ నెంబర్ ఎంత మై డియర్ స్టూడెంట్స్? బెరీలియం, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం 4 అటామిక్ నెంబర్, 1s2 2s2. ఇదిగో సెకండ్ షెల్లో ఫైనల్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి, ఓకేనా? లాస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఆటమ్ యొక్క పైన రిప్రజెంట్ చేయాలి. ఇదిగో ఇన్నర్ షెల్ ఉంది కదా, ఈ ఎలక్ట్రాన్స్ అన్నిటిని కూడా ఇన్నర్ షెల్ న్యూక్లియస్ మొత్తం కలిపి ఇదిగో బెరీలియం అని మెన్షన్ చేసినట్టయితే 1s2 మెన్షన్ చేసినట్టే, అర్థమైందా? ఇదిగో 2s2 అంటే వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని మనం ఇదిగో ఎలా రిప్రజెంట్ చేస్తాం మనకి, ఇదిగో ఐదర్ ఇలా క్రాస్ సింబల్లోనైనా, లేదా మై డియర్ స్టూడెంట్స్ ఇలా డాట్ సింబల్తోనైనా మనం ఇండికేట్ అనేటువంటి చేస్తాం. మనం 2 ఎలక్ట్రాన్స్ కదా, మీ ఇష్టం, మీరు ఎలా ఇలా పెట్టినా కరెక్టే, ఇలా పెట్టినా కరెక్టే, లేదంటే బెరీలియం అని పెట్టేసి ఇదిగో ఇలా పెట్టినా కరెక్టే, లేదంటే బెరీలియం అని పెట్టేసి ఇదిగో ఇలా 2 పెట్టినా కరెక్టే, లేదంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇటు పెట్టినా కరెక్టే, ఏటైనా పెట్టేసుకున్నాం మనకి. సో ఇది మనకి బెరీలియం యొక్క లూయిస్ డాట్ స్ట్రక్చర్, ఎలా పెట్టుకున్నా కరెక్టే, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా కాల్షియం, కాల్షియం ఏంటి మనకి, కాల్షియం సిఏతో ఇండికేట్ చేస్తాం మనకి. ఇప్పుడు సిఏ అటామిక్ నెంబర్ ఎంత మనకి 20, దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత మనకి, ఆర్గాన్ ఎంత మనకి, ఆర్గాన్ ఎంత మై డియర్ స్టూడెంట్స్ 3, 4s2 ఈజ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ వాట్ మనకి కాల్షియం. దీని వ్యాలెన్స్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అందుకనే కాల్షియం వ్యాలెన్స్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ని ఐదర్ ఇలా రిప్రజెంట్ చేయి, లేదా కాల్షియం వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ని ఇలాగైనా రిప్రజెంట్ చేయి, లేదు కాల్షియం వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ని ఇదిగో ఇక్కడో ఎలక్ట్రాన్ ఎలాగైనా రిప్రజెంట్ చేయడం, 2 ఎలక్ట్రాన్స్ని మనం రిప్రజెంట్మెంట్ చేయాలి దాని వ్యాలెన్స్ షెల్లో, కథం, ఓకేనా? ఇలా ఏది పెట్టినా కరెక్టే, మళ్ళీ తప్ప అనుకోకుండా ఏది పెట్టినా కరెక్టే. లెటెస్ట్ టాక్ అబౌట్ వాట్ మనకి లిథియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్, 1s2 2s1 3 ఉంటాయి కదా,
ఎలక్ట్రాన్స్. ఓకేనా? 3 అటామిక్ నెంబర్ 3 కాబట్టి ఎంత మనకి ఒకటే వాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటుంది. అందుకని మనం లిథియం రాసేసి ఇలా పైన ఒక చుక్క పెడితే అయిపోతుంది. నువ్వు ఈ పైన పెట్టేసుకో, లేదంటే కింద పెట్టేసుకో, అటు పక్కన ఇటు పక్కన నీ ఇష్టం, ఎటు పక్కన పెట్టేసుకో, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఓకేనా? లేదంటే క్రాస్ సింబల్ పెట్టేసుకో. లిథియం ఇదిగో ఇలా క్రాస్ సింబల్, చుక్క పెట్టినా క్రాస్ సింబల్ పెట్టినా అది ఒక ఎలక్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తుంది. వెరీ సింపుల్. ఖతం, బై బై, గుడ్ బై గయా. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇదిగో బ్రోమిన్ని, మన బ్రోమిన్ గ్యాస్ యొక్క లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఎలా రాస్తాం నాన్న? ఐ థింక్ ఏతో ఆప్కో సమజ్ రే క్యా? అర్థమవుతుందా? ఓకే. బ్రోమిన్ అటామిక్ నెంబర్ ఎంత మై డియర్ స్టూడెంట్స్? దాని అటామిక్ నెంబర్ పక్కన పెట్టేసింది. ఇది హాలోజన్ ఫ్యామిలీ కాబట్టి దాని దగ్గర ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? అరే 17 గ్రూప్ ఎలిమెంట్స్ అన్నిటి దగ్గర 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 17 గ్రూప్ ఎలిమెంట్స్ అన్నిటి దగ్గర. ఇది హాలోజన్ 17 గ్రూప్ ఎలిమెంట్స్, 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. చలో ఇదిగో ఇప్పుడు Br2 మాలిక్యూల్ గురించి మనకు అడుగుతున్నాడు. ఏంటి మనకి? బ్రోమిన్ గ్యాస్. చలో బ్రోమిన్ గ్యాస్ గురించి మనం రాయాలి. బ్రోమిన్ గ్యాస్ ఎంత? Br2. ఓకేనా? Br2 వెరీ సింపుల్ నాన్న. ఇదిగో ఒక బ్రోమిన్ దగ్గర 7 వాటిన మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. చూడండి ఇదిగో 1 2 3 4 అయిపోయినాయా? దెన్ 5 6 7 ఎలక్ట్రాన్స్ పెట్టినా మనకి. ఓకేనా? ఓకేనా? 7 ఎలక్ట్రాన్స్ పెట్టేసింది. ఓకేనా? ఒక సైడు ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటాయి, మిగిలిన పేర్డ్ ఎలక్ట్రాన్సే వస్తాయి. అరే భయ్ 4 దిక్కులో 4 ఎలక్ట్రాన్స్ పెట్టుకుంటే పోన్నాను మనకి 4. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రోమిన్ ఉంది, 4 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ వచ్చినాయి అనుకోండి, ఇదిగో ఈ దిక్కునుంటావా ఎలక్ట్రాన్, ఈ దిక్కునుంటావా, అన్ని దిక్కులో ఒక్కొక్క ఎలక్ట్రాన్ పెట్టేసండి. ఇక మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఫస్ట్ దాకా నుంచి మళ్ళీ ఈ దిక్కు నోటి, ఈ దిక్కు నోటి, ఈ దిక్కు నోటి, 7 అయిపోయినాయి. ఒకటి సైడ్ మిగిలింది అంతే, అది ఆడుంటుంది. సో ఆ సింగిల్ ఎలక్ట్రాన్. ఓకేనా? సో మనకి బ్రోమిన్ దగ్గర ఒక సింగిల్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంది, మొత్తం 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి దీని దగ్గర. అండ్ ఈ బ్రోమిన్ దగ్గర కూడా మనకి 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ ఈ రెండు దగ్గర ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. అండ్ దీనికి ఒక ఎలక్ట్రాన్ కావాలి, దీనికి ఒక ఎలక్ట్రాన్ కావాలి. అందుకని ఇక్కడ ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్, దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్, ఇవి 2 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయి. సో షేర్ చేసుకుంటాయి కదా, ఇదిగో షేర్ చేసుకునే ఎలక్ట్రాన్స్ అంటే ఇలా ఉన్నాయి. ఇప్పుడు బ్రోమిన్ యొక్క వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ అయినాయి, అండ్ ఈ బ్రోమిన్ యొక్క వ్యాలెన్స్ షెల్లో కూడా 8 ఎలక్ట్రాన్స్ అయినాయి. రెండు కూడా స్టేబుల్ అయిపోయినాయి. ఖతం, బై బై, గుడ్ బై గయా. నెక్స్ట్ కాల్షియం వ్యాలెన్స్ షెల్లో ఇంతకుముందే చెప్పుకున్నాం 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? ఇప్పుడు కాల్షియం క్లోరైడ్ కదా మై డియర్ స్టూడెంట్స్, బ్రోమిన్ అయిపోయింది, కాల్షియం క్లోరైడ్. నా క్లోరైడ్ ఏంటిది? గ్రూప్ 17 ఎలిమెంటు, దాని దగ్గర కూడా 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సే ఉంటాయి మనకి. చూడండి క్లోరైడ్ ఉందా? ఇదిగో 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు కాల్షియం ఉంది కదా, ఇది అయానిక్ బాండ్ని మనకు ఫామ్ చేస్తుంది, మనకి అయానిక్. ఓకేనా? ఎందుకంటే కాల్షియం దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఇది డొనేట్ చేస్తుంది. ఎక్స్ట్రా ఉంటే కథం, తీసుకో బై తీసుకో అంటుంది, కంప్లీట్గా క్లోరిన్కి డొనేట్ చేస్తుంది. ఇలా డొనేట్ చేయడం ద్వారా కాల్షియం 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది కాబట్టి కాల్షియంకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అర్థమైందా? అండ్ క్లోరిన్ ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటుంది కాబట్టి క్లోరిన్కి నెగిటివ్ ఛార్జ్ అనుకుంటూ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు క్లోరిన్ దగ్గర ఈ క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది, ఈ క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది. దీని దగ్గర 8 ఎలక్ట్రాన్స్, దీని దగ్గర 8 ఎలక్ట్రాన్స్ అయిపోయింది. ఈ రెండు స్టేబుల్ అయిపోతున్నాయి. కాల్షియం 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది కదా, ఇది నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది ఇది కూడా స్టేబుల్ అవుతుంది. కథం, అన్ని స్టేబుల్ అవుతున్నాయి. ఓకే సార్. అండ్ దెన్ మనకి కాన్సన్ట్రేట్గా చూసినట్టయితే దిస్ ఇస్ అబౌట్ వాట్ మనకి లూయిస్ డాట్ స్ట్రక్చర్. ఇది మనకి కోవలెంట్ బాండ్ మనకి, ఎందుకంటే ఇక్కడ షేర్ చేసుకుంటున్నాయి ఈ 2 ఎలక్ట్రాన్స్ని, 2 సమానంగా షేర్ చేసుకుంటున్నాయి. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇదేంటి మనకి? కోవాలెంట్. ఇదేంటి మనకి? అయానిక్. ఇది వీటికి డొనేట్ చేస్తుంది కంప్లీట్గా, ఎందుకంటే దీనికి ఎలక్ట్రాన్స్ అవసరం లేదు. 2 ఎలక్ట్రాన్స్ దీని దగ్గర నుంచి వెళ్ళిపోతేనే స్టేబుల్ అయింది. బట్ దీనికి ఒక ఎలక్ట్రాన్ వస్తేనే స్టేబుల్ లేదు. అందుకని 2 షేర్ చేసుకుంటే ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వాటిన. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి? కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్లో कार्बन దగ్గర ఎన్ని वैलेंस इलेक्ट्रॉन्स ఉంటాయి? कार्बन के पास 4 वैलेंस इलेक्ट्रॉन्स रहता है. कार्बन 14 ग्रुप एलिमेंट्स దగ్గర 14 లో లాస్ట్ ఎక్స్పెరిమెంట్ 4, దానిలో 4 वैलेंस इलेक्ट्रॉन्स ఉంటాయి. 17 గ్రూప్ లో 17 లో లాస్ట్ ఎక్స్పెరిమెంట్ 7, దానిలో 7 वैलेंस इलेक्ट्रॉन्स ఉంటాయి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇదిగో కార్బన్ के पास 4 वैलेंस इलेक्ट्रॉन्स है. అండ్ ఆక్సిజన్ 16 గ్రూప్ ఎలిమెంట్స్, దాని దగ్గర 6 वैलेंस इलेक्ट्रॉन्स ఉంటాయి. సార్ ఇట్లాంటి 6 కాదు సార్, ఇట్లాంటి 6 6 6 6 6 6 6 6. ఓకేనా? చిన్నదిగో చిన్నదిగో కార్బన్, ఇదిగో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ పెట్టేసండి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, 4 దిక్కులో 4 ఎలక్ట్రాన్స్ పెట్టేసండి. ఇదిగో మళ్ళీ ఇంకో 2 దిక్కులు, ఏదో ఒక 2 దిక్కులు పూర్తి చేసేయండి. కదా అంతే, మనం ఏం చేయలేము. ఓకేనా? నెక్స్ట్ ఇదిగో దీని దగ్గర కూడా మనకి జాగ్రత్తగా గమనించండి. మనకి ఆక్సిజన్ దగ్గర, ఓకేనా, ఆక్సిజన్ దగ్గర 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బ్యాలెన్స్ షెల్లో ఇదిగో 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఇవి 2 మింగిలే, ఇవి 2 కూడా మింగిల్ అయిపోయినాయి. ఓకేనా? ఇగో ఇప్పుడు కార్బన్కి ఎన్ని కావాలి? 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా దాని దగ్గర, దానికి ఇంకా 4 వస్తే 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, అది స్టేబుల్ అవుతుంది. ఓకే, 4 కావాలి దీనికి. ఓకేనా? అదేవిధంగా ఆక్సిజన్ దగ్గర 6 ఉన్నాయి, దీనికి 2 కావాలి. ఈ ఆక్సిజన్ దగ్గర 6 ఉన్నాయి, దీనికి 2 కావాలి.
దీనికి 2 కావాలి, దీనికి 2 కావాలి. మొత్తం ఈ ఆక్సిజన్కి 2, ఈ ఆక్సిజన్కి 2, మొత్తం 4 ఎలక్ట్రాన్స్ కావాలి. అదేవిధంగా కార్బన్కి చూడండి, కార్బన్ దగ్గర 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో ఇవి ఏం చేసుకుంటాయి మై డియర్ స్టూడెంట్స్, ఇవి ఎలక్ట్రాన్స్ని ఇలా షేర్ చేసుకుంటాయి మై డియర్ స్టూడెంట్స్. ఇలా అర్థమైందా? ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఈ సింగిల్ ఎలక్ట్రాన్తో పేరు, ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఈ సింగిల్ ఎలక్ట్రాన్, ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఈ సింగిల్ ఎలక్ట్రాన్, అన్ని సింగిల్ ఎలక్ట్రాన్స్ మింగిల్ అయిపోతాయి. కథం. ఇప్పుడు ఆక్సిజన్ దగ్గర చూడండి 2 ఎలక్ట్రాన్స్ ఈ 2 ఎలక్ట్రాన్స్తో బాండ్ ఫామ్ చేసినాయి కదా. ఈ 2 ఎలక్ట్రాన్ మొత్తం 6 ఉన్నాయి కదా. ఓకేనా? ఈ 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ చేస్తే 8 ఎలక్ట్రాన్స్ అయిపోతాయి. అండ్ ఇదిగో ఈ ఆక్సిజన్ దగ్గర కూడా ఈ 2 ఎలక్ట్రాన్స్ దీనికి వచ్చినట్టయితే దీని దగ్గర కూడా 8 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. అదేవిధంగా ఈ కార్బన్ దగ్గర మనకి 4 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇదిగో ఈ ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్ వస్తే 6 అవుతాయి, ఈ ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్ వస్తే మనకి 6 + 2 8 అవుతాయి. కథం. సో అన్నీ కూడా స్టేబుల్ అవుతాయి మనకి. సో ద కాంపౌండ్ విల్ బి షుడ్ బి లైక్ వాట్. మనకి ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇదిగో ఇప్పుడు ఈ 2 బాండ్స్, ఇటు 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 4 ఎలక్ట్రాన్స్, అవి 4 ఎలక్ట్రాన్స్. ఇదిగో ఇటు 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 4, ఇవి 4 ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఇవి బేసికల్గా ఇలా బాండ్ని మనకు ఫామ్ చేస్తాయి అంతే. ఓకేనా? ఏం లేదు, ఇలా బాండ్ని ఫామ్ చేయండి. ఇదిగో ఇది స్ట్రక్చర్ కరెక్ట్గా అనిపించకపోతే బాండ్ ఫామ్ చేయండి. ఆక్సిజన్ కదా ఇదిగో మధ్యలో బాండ్ అంతే. 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఒక బాండ్ని మనకు ఫామ్ చేస్తాయి. ఇటు 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 బాండ్స్, ఇటు 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 బాండ్స్. కథం. దిస్ ఇస్ ద లూయిస్ స్టార్ స్ట్రక్చర్. అయిపోయా, ఏం లేదు, నథింగ్ అండి మనకి. అరే వెరీ సింపుల్ అని, ఇందులో ఏం లేదు. లూయిస్ డాట్ స్ట్రక్చర్ పైన ఒక క్వశ్చన్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంది. అస్సలు ఓకేనా మిస్ చేయకండి. వెరీ గుడ్ మై డియర్ స్టూడెంట్స్, మీరు మిస్ చేయరు నానా, నాకు తెలుసు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మనకి దే విల్ ఆస్క్ క్వశ్చన్ అపాన్ హైబ్రిడేషన్ పైన క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? హైబ్రిడేషన్ పైన క్వశ్చన్ అడిగి ఓకేనా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి హైబ్రిడేషన్ ద్వారా. అవి ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు BeCl2 మాలిక్యూల్ ఉంది, అది ఎలా ఫామ్ అవుతుంది అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదంటే నెక్స్ట్ BF3 మాలిక్యూల్ ఉంది, ఇది ఎలా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. దిస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? ఫస్ట్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ పైన ఒక క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ హైబ్రిడేషన్ పైన క్వశ్చన్, ఇదిగో హైబ్రిడేషన్ పైన క్వశ్చన్ ఫస్ట్ది. నెక్స్ట్ చూడండి ఇదిగో ఫార్మేషన్ ఆఫ్ BF3 మాలిక్యూల్, వెరీ ఇంపార్టెంట్ మనకి. ఫార్మేషన్ అడుగుతారు. అదేవిధంగా ఇదిగో ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది O2 మాలిక్యూల్, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, థర్డ్ క్వశ్చన్. అదేవిధంగా ఎంత మనకి సెకండ్ థర్డ్, అదేవిధంగా చూడండి ఇదిగో సెకండ్ థర్డ్, ఇదిగో ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్. మనకి దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూద్దాం మనకి ఏది ఎట్లా ఫామ్ అవుతుందో మనం చూద్దాం. చూడండి వాట్ ఈస్ ద హైబ్రిడేషన్. హైబ్రిడేషన్ అంటే ఏంటి? డెఫినేషన్. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ దగ్గరకు వద్దాం నాన్న. ఎవ్రీబడి ఈ నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నోట్స్ లింక్ అనేటువంటిది ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్? హైబ్రిడేషన్ హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? దెన్ మనం ఫార్మేషన్ ఆఫ్ ది BeCl2 రాయాలి. ఫస్ట్ హైబ్రిడేషన్ డెఫినేషన్ చెప్పండి, కామెంట్ బాక్స్లో చెప్పండి మనకి. హైబ్రిడేషన్ అంటే ఏంటి మనకి? ఇంటర్మిక్సింగ్ ఆఫ్ atomic orbitals with same or nearly same. రాసుకోండి ఎవ్రీబడి, నోట్స్ రాసుకోండి. ఓకేనా? నియర్లీ సేమ్ ఎనర్జీ with nearly same or nearly same energy. Intermixing of atomic orbitals with same or nearly same energy. ఓకేనా? nearly same energy will gives, okay, intermixing of atomic orbitals with same or nearly same energy will going to form what namaniki will gives a new orbitals which have exactly same energy. ఓకేనా? ఇంటర్మిక్సింగ్ ఆఫ్ వాట్ మనకి అటామిక్ ఆర్బిటాల్స్. చూడండి ఇదిగో దీనికి సింపుల్ ఆన్సర్ చెప్పాలి అన్నట్టయితే సింపుల్గా సేమ్ ఆర్ నియర్లీ సేమ్ ఎనర్జీ కలిగి ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాల్స్. ఇప్పుడు 1s2 2s2 3s2 చదువుతున్నాం కదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, వీటిని మనం అటామిక్ ఆర్బిటాల్స్ అంటాం. ఈ అటామిక్ ఆర్బిటాల్స్ కొన్నిటికి సేమ్ ఎనర్జీ ఉంటుంది, ఎస్కి సేమ్ ఎనర్జీ ఉంటుంది. ఓకేనా? పీకి ఎస్కి డిఫరెంట్ ఎనర్జీ ఉంటుంది, పీకి డీకి డిఫరెంట్ ఎనర్జీ ఉంటుంది, ఎస్ ఆర్బిటాల్కి పి ఆర్బిటల్కి డిఫరెంట్ ఎనర్జీ ఉంటుంది. ఓకేనా? ఇలా సేమ్ ఎనర్జీ ఉన్నటువంటి లేదంటే నియర్లీ సేమ్ ఎనర్జీ ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ అన్ని కూడా ఇంటర్మిక్స్ అయిపోతాయి. చలో అవన్నీ కూడా మిక్స్ అయిపోతాయి, కంబైన్ అయిపోయి ఓకేనా మనకి న్యూ ఆర్బిటల్స్ని మనకు ఫామ్ చేస్తాయి. ఓకేనా? న్యూ ఆర్బిటల్స్ మనకు ఫామ్ చేస్తాయి. వాటిలో ఎగ్జాక్ట్లీ సేమ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది మనకి. ఓకేనా? ఎగ్జాక్ట్లీ సేమ్ ఎనర్జీ ఉంటుంది. దిస్ ఫినామినా ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ మనకి హైబ్రిడేషన్. రిమెంబర్ ఎప్పుడు కూడా బుక్లో ఏది ఇస్తుంది
మనం బట్టి వెళ్ళినట్టయితే అది మనకి యాదుకుండదు ఉండదు. ఎప్పుడు కానీ ఓన్ వర్డ్స్లో రాయడానికి ట్రై చేయండి. ఎగ్జామినర్ కూడా వీడు బుకిష్ లాంగ్వేజ్లో రాస్తున్నాడా బట్టి లేదంటే సొంత నాలెడ్జ్ ఉందా, సొంత మాటల్లో ఆన్సర్ రాస్తున్నాడా అనేటువంటి చూస్తాడు. సొంత మాటల్లో ఆన్సర్ రాస్తేనే మంచి మార్క్స్ పడతాయి. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. బుక్లో ఉన్నది ఉన్నట్టు బట్టి రాసినట్టయితే గుర్తు పెట్టుకోవడంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తే ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత గుర్తుకు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే బుకిష్ లాంగ్వేజ్లో కొన్ని క్రిటికల్ వర్డ్స్ కూడా మీకు రావచ్చు. అందుకని ఓన్ లాంగ్వేజ్లో మనకి గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ BCl2 మై డియర్ స్టూడెంట్స్. ఫార్మేషన్ ఆఫ్ ఏమడిగిండు, ఇదిగో బెరీలియం క్లోరైడ్ అడిగిండు. బెరీలియం క్లోరైడ్. ఇక్కడ సెంట్ లాటమ్ ఏంటంటే ఏది తక్కువ ఎలక్ట్రోనెగటివ్ ఉంటే అదే సెంట్ లాటమ్. ఇక్కడ క్లోరిన్ కంటే బెరీలియం తక్కువ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి బెరీలియమే సెంట్ లాటమ్. హైడ్రోజన్ మాత్రం ఎప్పుడు సెంట్ లాటమ్ అవ్వదు, ఓకేనా. ఇప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఓకేనా. బెరీలియం ఉంది కదా, సో బెరీలియం అటామిక్ నెంబర్ ఎంత మై డియర్ స్టూడెంట్స్? హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం అటామిక్ నెంబర్ 4. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 is the electronic configuration, okay, is the electronic configuration my dear students. ఈ సెకండ్ షెల్ లో s ఆర్బిటల్ ఉంటుంది, అదే విధంగా p ఆర్బిటల్ కూడా ఉంటుంది. కానీ p ఆర్బిటల్ ఏమైనా ఎలక్ట్రాన్స్ ఉంటాయా? ఉండవు. 0 ఎలక్ట్రాన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. సెకండ్ షెల్ లో s ఆర్బిటల్ ఉంటుంది, p ఆర్బిటల్ ఉంటుంది, రెండు ఉంటాయి. కానీ s ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్ లేవు. 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా బెరీలియంలో, p ఆర్బిటల్ ఖాళీ ఉంటుంది. ఓకే సార్. కానీ ఇదిగో ఇది ఏంటి మనకి? గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఓకేనా. మనం ఎప్పుడు కానీ ఫార్మేషన్ ఆఫ్ BCl2 మాలిక్యూల్ అంటే ఫార్మేషన్ రాసేటప్పుడు ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది సెంట్ లాటమ్ రాయాలి, ఓకేనా. ఇప్పుడు సెంట్ లాటమ్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాం. ఫస్ట్ పాయింట్ ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దీంట్లో ఎంత 1s2 ఎంత 2s2 ఎంత మై డియర్ స్టూడెంట్స్? 2p0. దీంట్లో ఏమైనా ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? లేవు. ఓకే సార్, ఖాళీగా ఉంది. ఇక్కడ జాగ్రత్తగా చూసినట్టయితే మై డియర్ స్టూడెంట్స్, బెరీలియం క్లోరిన్ తోని బాండ్ ఫామ్ చేసింది. క్లోరిన్ దగ్గరనేమో ఈ రెండు క్లోరిన్స్కి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎలక్ట్రాన్ కావాలి 2 క్లోరిన్స్కి. బట్ ఇక్కడ బెరీలియం దగ్గర ఇవ్వడానికి సింగిల్ ఎలక్ట్రాన్స్ లేవు. సింగిల్ ఎలక్ట్రాన్స్ లేకపోతే ఇది ఏడికల్ ఎలక్ట్రాన్స్ ఇస్తాయి. పేర్డ్ ఎలక్ట్రాన్స్ అయితే మనకి హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేయవు మనకి ఇది, ఓకేనా. ఇవైతే జోయిన్ చేయలేవు, ఓకేనా. సో అందుకనే మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, దీని దగ్గర సింగిల్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి, ఓకేనా, సింగిల్ ఎలక్ట్రాన్స్ని ఇదే క్రియేట్ చేసుకుంటుంది. ఎలా క్రియేట్ చేసుకుంటే అంటే మనకి ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. ఎగ్జైటెడ్ స్టేట్ రాసుకోండి, ఎగ్జైటెడ్ స్టేట్. ES అంటే ఎగ్జైటెడ్ స్టేట్. ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. ఎగ్జైటెడ్ స్టేట్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బెరీలియం ఏమవుతుంది మనకి? ఇదిగో 2s నుంచి ఒక ఎలక్ట్రాన్ 2pలోకి జంప్ చేస్తుంది. సో 1s2కి 1s2 అలాగనే ఉంటుంది. 2s1 2p1 2s1 2p1 చలో 1, ఓకేనా. 2s1 2p1, ఓకేనా. ఇప్పుడు చూడండి 2s1 2p1 అనేటువంటి ఏంటి? ఇవి రెండు అటామిక్ ఆర్బిటాల్స్, ఓకేనా. 2s1 అండ్ 2p1. ఇదిగో ఇదేంటి మై డియర్ స్టూడెంట్స్? ఇదిగో ఎస్ కదా. ఇదేంటి మనకి? ఇదిగో ఇది px, ఇది py, ఇదేంటి మై డియర్ స్టూడెంట్స్? pz. సో ఇప్పుడు ఏంటంటే మనకి 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా మనకి. ఈ 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఇంటర్మిక్స్ అయిపోతాయి, ఓకేనా. ఈ 2 అటామిక్ ఆర్బిటల్స్, ఇది s ఆర్బిటల్, ఇది p ఆర్బిటల్. రెండింటికి ఇవి 2 ఒకటే షెల్లో ఉంటాయి కాబట్టి అఫ్కోర్స్ ఎంతో కొంత మనకి ఎనర్జీ డిఫరెన్స్ అనేటువంటి ఉంటుంది. బట్ s అండ్ p అనేటువంటి ఒకటే షెల్లో ఉంటాయి కాబట్టి చాలా తక్కువ ఎనర్జీ డిఫరెన్స్ అనేటువంటి ఉంటుంది. s ఆర్బిటల్కి ఎనర్జీ వేరే, p ఆర్బిటల్కి ఎనర్జీ వేరే, కానీ 2 ఒకటే షెల్లో ఉంటాయి కాబట్టి అప్రాక్సిమేట్లీ సేమ్ ఎనర్జీ ఉంటుంది, ఓకేనా. సేమ్ ఆర్ నియర్లీ సేమ్ ఎనర్జీ ఉన్నటువంటి ఇదిగో ఈ 2 అటామిక్ ఆర్బిటల్స్ అనేటువంటి ఇంటర్మిక్స్ అయిపోతాయి. ఇదిగో ఈ ఎంటీ ఆర్బిటల్స్ ఇంటర్మిక్స్ అవ్వవు. ఓన్లీ ఇదిగో ఈ ఆర్బిటల్, ఓకేనా. ఈ ఆర్బిటల్, ఈ 2 ఆర్బిటల్స్ అనేటువంటి వాటిని మనకి ఇంటర్మిక్స్ అయిపోతాయి. అచ్చా, ఇంటర్మిక్స్ అయిపోయినాయి. చూడండి ఇదిగో ఈ ఆర్బిటల్, 2 ఆర్బిటల్స్. ఇప్పుడు ఈ ఆర్బిటల్ ఒక ఎలక్ట్రాన్, ఈ ఆర్బిటల్ ఒక ఎలక్ట్రాన్. ఏ ఆర్బిటల్ ఇంటర్మిక్స్ అయిపోయింది? ఒక s ఆర్బిటల్, ఒక p ఆర్బిటల్. ఒక s ఆర్బిటల్, ఒక p ఆర్బిటల్ ఇంటర్మిక్స్ అయిపోయింది. దీన్ని మనం ఏమంటాం? మనకి sp హైబ్రిడేషన్ అంటాం, ఓకేనా. సో ఒక s ఆర్బిటల్, ఒక p ఆర్బిటల్ అనేటువంటిది ఇంటర్మిక్స్ అవ్వడం వల్ల మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. 2 ఆర్బిటల్స్ అనేటువంటివి ఇంటర్మిక్స్ అవ్వడం వల్ల మై డియర్ స్టూడెంట్స్ ఏం జరుగుతుందో మనకి 2 న్యూ హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేటువంటి మనకి ఫామ్ అవుతాయి, ఓకేనా. 2 న్యూ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. వీటిని మనం ఏంటంటే మనకి 2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అంటాం. మనకి హైబ్రిడ్ ఆర్బిటల్స్ అంటాం. ఈ హైబ్రిడ్ ఆర్బిటల్స్కి ఎగ్జాక్ట్లీ సేమ్ ఎనర్జీ ఉంటుంది. ఈ రెండింటికి ఎంత ఎనర్జీ ఉంటుందో ఇదిగో ఈ ఒక్కదానికి వీటికి కరెక్ట్ ఎనర్జీ అనేటువంటి ఉంటుంది. మేబీ ఇదిగో ఇక్కడ ఎస్ ఎనర్జీ డిఫరెంట్ ఎనర్జీ వేరు, మనకి పి ఎనర్జీ డిఫరెన్స్ అనేటువంటి వేరు. ఈ రెండింటికి వేరే ఎనర్జీ ఉంటుంది. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ సేమ్ ఎనర్జీ అనేటువంటిది కలిగి ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఒక sp ఆర్బిటాల్తో ఇదిగో చూడండి, క్లోరిన్ 17 గ్రూప్ ఎలిమెంట్ కదా. క్లోరిన్ ఏంటి మనకి? 17 గ్రూప్ ఎలిమెంట్ కదా మై డియర్ స్టూడెంట్స్. క్లోరిన్ 17 గ్రూప్ ఎలిమెంట్ కదా. ఇప్పుడు క్లోరిన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాం చూడండి. ఇదిగో
లెట్ మీ రైట్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ వాట్ మనకి క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత మనకి 17 ఓకేనా. దీనిది నియాన్ ఎంత మై డియర్ స్టూడెంట్స్ 3s2 3p5 మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇదిగో 2 అదేవిధంగా పిలో 5 ఉంటాయి 1 2 3 4 5. ఇదిగో ఒక్క సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, 2 క్లోరిన్స్ ఉన్నాయి ఓకేనా. ఇదేంటి మనకి px py అదేవిధంగా pz ఓకేనా. ఇది 3 థర్డ్ కాబట్టి 3px 3py 3pz అంటాం మనకి ఓకేనా. సో క్లోరిన్ లోపల ఒక క్లోరిన్ లోపల ఉన్నటువంటి వాటిని మనకి pzలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్, ఇంకో క్లోరిన్ ఉన్నటువంటి pzలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్, దీంతో మనకి బాండ్ అనేటువంటి మనకి ఫామ్ చేస్తాం మనకి ఓకేనా. సో ఇది ఒకటే బాండ్ సిగ్మా బాండ్, ఇది కూడా ఒకటే బాండ్ సిగ్మా బాండ్ ఓకేనా. సో ఇదొక సిగ్మా బాండ్ ఇదొక సిగ్మా బాండ్ అనేటువంటి మనకు ఫామ్ అనేటువంటి చేస్తున్నాం మనకి ఓకేనా. ఫామ్ అనేటువంటి చేస్తున్నాం మనకి ఓకేనా, ఫామ్ అనేటువంటి చేస్తుంది. సో ఒక s ఆర్బిటల్ ఒక p ఆర్బిటల్ అనేటువంటి ఇంటర్మిక్స్ అయిపోతుంది. ఇది s ప్లస్ p ఆర్బిటల్ అనేటువంటి వాటిని మనకి ఇంటర్ మిక్స్ అయినట్టయితే ఏమవుతుంది మనకి sp హైబ్రిడైజేషన్ అనేటువంటి షో చేస్తుంది. హైబ్రిడైజేషన్ అనేటువంటి మనకి షో అనేటువంటి చేస్తుంది బెరీలియం మాలిక్యూల్ ఓకేనా. ఇదిగో ఇది బెరీలియం అన్న బెరీలియం ఓకేనా. సో బెరీలియం స్ట్రక్చర్ ఇలా ఉంటుందంటే మై డియర్ స్టూడెంట్స్ బెరీలియం ఓకేనా. స్ట్రక్చర్ ఇలా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా. ఇటొక క్లోరిన్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా. sp హైబ్రిడైజేషన్ కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ ఏంటి మనకి sp హైబ్రిడైజేషన్ కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ ఏంటి మనకి జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ ఏమవుతుంది మనకి లీనియర్ ఓకేనా. ఏంటి మనకి లీనియర్ జామెట్రీ మనకి. అదేవిధంగా బాండ్ యాంగిల్ ఆఫ్ ది మాలిక్యూల్ ఎంత మనకి 180 degrees. ఇదిగో దీని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఇదిగో ఇక్కడ 180 degree బాండ్ యాంగిల్ ఏంటి ఉంటుంది ఓకేనా. యూ కెన్ మెన్షన్ ద జామెట్రీ, యూ కెన్ మెన్షన్ ద వాట్ మనకి బాండ్ యాంగిల్, యూ కెన్ మెన్షన్ వాట్ మనకి sp హైబ్రిడైజేషన్ ఓకేనా. హైబ్రిడైజేషన్ ఓకేనా ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ వాట్ మనకి ఫార్మేషన్ ఆఫ్ ది వాట్ నా బెరీలియం క్లోరైడ్ ఎలా ఫామ్ అయిందో మీ అందరికీ ఐడియా అనేటువంటిది వచ్చే ఉంటుంది ప్రతి ఒక్కరికి. క్లియర్ నానా ఓకేనా. బెరీలియం క్లోరైడ్ ఎలా ఫామ్ అయింది మై డియర్ స్టూడెంట్స్, బెరీలియంలో ఉన్నటువంటి వాటిన మనకి 2s అదేవిధంగా 2p రెండు ఏదైతే అటామిక్ ఆర్బిటాల్స్ ఉంటాయో ఇవి రెండు ఇంటర్మిక్స్ అయిపోయి మనకి న్యూ ఆర్బిటాల్స్ ఫామ్ అయినాయి. ఒకటి రెండు ఏంటి మనకి sp ఆర్బిటాల్స్ అనేటువంటి ఫామ్ అయితే ఒక sp ఆర్బిటాల్తో మనకి క్లోరిన్ లోపల ఉన్నటువంటి ఒక pz ఇంకో క్లోరిన్ ఉన్నప్పుడు ఇంకో pz అనేటువంటి రెండు ఓవర్లాప్ అయిపోయి మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా. రెండు సిగ్మా బాండ్స్ని మనకి ఫామ్ చేస్తేనే మనకి ఓకేనా, రెండు సిగ్మా బాండ్స్ని మనకి ఫామ్ చేస్తే మై డియర్ స్టూడెంట్స్ ఈ ఫినామినానే మనం ఏమంటున్నాం మనకి sp హైబ్రిడేషన్ అంటున్నాం మనకి. సో బెరీలియం విల్ షో వాట్ మనకి sp హైబ్రిడేషన్ ఓకేనా. సో ద జామెట్రీ ఆఫ్ ది వాట్ మనకి బెరీలియం ఇస్ లీనియర్ జామెట్రీ. అదేవిధంగా బాండ్ యాంగిల్ ఆఫ్ ది వాట్ మనకి బెరీలియం క్లోరైడ్ ఇస్ వాట్ మనకి 180 degrees బాండ్ యాంగిల్. ఇదిగో ఈ స్ట్రక్చర్ రాయండి, వెరీ ఇంపార్టెంట్, మీకు బై మార్క్స్ అనేటువంటి పడతాయి. ఖతం, సింపుల్ ఓకేనా. సో వన్ మోస్ట్ ఇంపార్టెంట్ వాట్ మనకి 8 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటి కంప్లీట్ అయిపోయింది. 8 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటి మనకి కంప్లీట్ అయిపోయింది ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మనకి లెట్ us see ఫార్మేషన్ ఆఫ్ ది BF3 మాలిక్యూల్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ స్టూడెంట్స్ ఎన్నో క్వశ్చన్ ఫోర్త్ ఎంత మనకి థర్డ్ క్వశ్చన్ అన్న. థర్డ్ క్వశ్చన్ ఏంటినా మనకి ఫార్మేషన్ ఆఫ్ వాట్ మనకి ఏంటి ఫార్మేషన్ ఆఫ్ వాట్ మనకి ఇదిగో లెట్ మీ ఓకే ఫార్మేషన్ ఆఫ్ వాట్ మనకి BF3 మాలిక్యూల్ ఓకేనా. ఇది నేను మీకు చాప్టర్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఎప్పుడు చెప్పేటప్పుడు ఓకేనా. సార్ పాఠం చెప్పేటప్పుడు మీరు మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, మీరు గుర్తులేదా మీ అందరికీ ఏంటినా గుర్తులేదా అన్న మీకు ఇట్టాగైతే ఎట్టానన్నా మీకు గుర్తు లేకపోతే ఎట్టానన్నా మనకి గుర్తు లేకపోతే వెరీ సింపుల్ నాన్న, వెరీ సింపుల్ ఓకేనా. నేను చెప్తా చూడండి, ఇదిగో మనకి ఫస్ట్ ఏడుంది మనకి చాప్టర్, బుక్ ఓపెన్ చేయండి, చాప్టర్ ఏడుందా మనకి చాప్టర్ ఓకే. నేను ఇలా రాసుకుంటూ వెళ్తే మీకు ఎక్కువ టైం అవుతుంది. అదేవిధంగా నేను మీకు ఆన్సర్ చూపిస్తూ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది మనకి ఓకేనా. మీరు ఓన్ పాయింట్గా రాసుకోవచ్చు, నేను PDF కూడా ఇస్తాను ఓకేనా, PDF కూడా ఇస్తాను ఓకేనా. 153 పేజ్ నెంబర్ మనకి కొంచెం ముందుకు వెళ్ళాలి. 162 ఓకే. చూడండి అన్న మనకి క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. మనకి ఎక్కడుంది క్వశ్చన్, ఇదిగో కెమికల్ బాండింగ్ చాప్టర్ మనకి ఓకేనా. కెమికల్ బాండింగ్ చాప్టర్ దీంట్లో ఫార్మేషన్ ఆఫ్ వాట్ మనకి BF3 అడిగిండు. BF3ని ఎలా ఫామ్ చేస్తామని అడిగిందన్న. యాస్ ఓకేనా. BF3ని ఎలా ఫామ్ చేస్తామన్న మనకి చూద్దామా. ఫార్మేషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ ఇంపార్టెంటే, ఫార్మేషన్ ఆఫ్ N2 నైట్రోజన్ మోనాక్సైడ్ ఇంపార్టెంటే, చాలా ఉన్నాయి మనకి. ఫార్మేషన్ పైన క్వశ్చన్ అడుగుతాడు అనేది థీమ్ నాన్న. ఇది మాత్రం మీరు అందరూ యాదికి పెట్టుకోండి. ఫార్మేషన్ పైన క్వశ్చన్ అనేటువంటి అడుగుతాడు ఓకేనా. అది మీరు గుర్తు కనెక్ట్ పెట్టుకోండి మనకి, అది మీరు గుర్తు కనెక్ట్ పెట్టుకోండి ఓకేనా. గుర్తు కనెక్ట్ పెట్టుకోండి మనకి. ఫార్మేషన్ పైన అయితే ఖచ్చితంగా క్వశ్చన్ అనేటువంటి అడుగుతాడు. అది ఏ ఫార్మేషన్ పైన అడుగుతాడో తెలీదు. అయానిక్ బాండ్ నుంచి అయినా అడగచ్చు, లేదంటే
కోవలెంట్ బాండ్ నుంచి అయినా కూడా అడగచ్చు మై డియర్ స్టూడెంట్స్. ఎలాగైనా మనకి క్వశ్చన్ ఎటువంటి అడగచ్చు. చూడండి ఇదిగో ఫార్మేషన్ ఆఫ్ BF3 మాలిక్యూల్ ఇచ్చిన మనకి. హియర్ దే విల్ గివ్ వాట్ మనకి లాట్ ఆఫ్ క్వశ్చన్, లాట్ ఆఫ్ వాట్ మనకి ఇస్తాడు, మనకి చాలా మనకి ఇస్తాను మనకి BF3 రైట్. ఓకేనా BF3 చూడండి ఇదిగో ఫార్మేషన్ ఆఫ్ BF3 ఇచ్చిన మనకి ఎగ్జాంపుల్. BF3 ఎలా ఫామ్ అవుతుందంటే మనకి ఓకే 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 రుకో జరా సబర్ కరో BCl3 ఓకే. అరే ఏడుంది సార్, కనిపించట్లేదు సార్. అమ్మ నాకు కనిపించట్లేదు సార్. మీకు నాకు కనిపిస్తుందా, కనిపించట్లేదా, కనిపిస్తుందా, కనిపించట్లేదా? ఎట్టా సార్? ఇడ లేకపోతే మనమే చెప్పుకుందాం, ఎలా చెప్పుకుందాం సార్ అంటే ఇలా చెప్పుకుందాం నాన్న. ఒక్క నిమిషం నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫటాఫట్ స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే పాయింట్స్ అనేటువంటి రాసుకోండి, మనకి పాయింట్స్ అనేటువంటి రాసుకోండి. రాసుకుంటున్నారా పాయింట్? లెట్ మీ గివ్ మై డియర్ స్టూడెంట్. చూడండి ఇగో BF3 మాలిక్యూల్స్ని ఎలా ఫామ్ చేస్తాం. మనకి దీంట్లో మనకి బోర్ అనేటువంటి సెంట్రల్ మెటల్ ఆటం, ఎందుకంటే లెస్ ఎలక్ట్రోనెగేటివ్ కాబట్టి సెంట్రల్ మెటల్ ఆటం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాలే 1s2 2s2 ఎంత 2p1. అచ్చా ఇక్కడ మనకి ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? మూడు ఫ్లోరిన్స్ ఉన్నాయి. ఓకే సార్ 3 ఫ్లోరిన్స్ ఉన్నాయి. బట్ బోరాన్ యొక్క వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్? వ్యాలెన్స్ షెల్లో అరే బై ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే సింగిల్గా ఉంది. దీనికి అట్లీస్ట్ 3 ఎలక్ట్రాన్స్ అయినా సింగిల్గా ఉంటే 3 ఎలక్ట్రాన్స్ని మనకి ఫ్లోరిన్కి ఇస్తుంది పాపం, అంతే కదా. బట్ దీని దగ్గర లేవు ఖాళీగా. సో ఏమైంది మై డియర్ స్టూడెంట్స్? ఇదిగో ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మై డియర్ స్టూడెంట్స్. ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మై డియర్ స్టూడెంట్స్. ఎగ్జైటెడ్ స్టేట్లో మనకి ఏమవుతుందండి, మనకి ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ చలో ఇక్కడికి మనకి జంప్ చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s1 2p2 అవుతుంది. 2s1 అదేవిధంగా 2p2 అవుతుంది. సో ఇప్పుడు బోరాన్లో మనకి 3 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి మనకి? అరే బై వెరీ సింపుల్ అన్న. ఏం జరుగుతుంది? ఇదిగో 3 అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఇంటర్మిక్స్ అయిపోతాయి. ఓకేనా? ఇదిగో 1s 2p, ఓకేనా, 1s 2p ఈ 2 అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఇంటర్మిక్స్ అయిపోతాయి మై డియర్ స్టూడెంట్స్. సో ఇంటర్మిక్స్ అయిపోయి ఇవి న్యూ ఆర్బిటల్స్ ఫామ్ చేస్తాయి. ఎన్ని? 3 వాటిని మనకి ఇంటర్మిక్స్ అయిపోతున్నాయి. 3 మనకి ఏం ఫామ్ అయితే మనకి ఒకటి s 2p sp2, ఒకటి s 2 వాటి మనకి p 2 sp2, 3 sp2 ఏం ఫామ్ చేస్తే మనకి హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ చేస్తాయి మనకి. ఇప్పుడు దీంట్లో ఒక ఎలక్ట్రాన్, దీంట్లో ఒక ఎలక్ట్రాన్, చూడండి దీంట్లో ఒక ఎలక్ట్రాన్, దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఫామ్ అయింది. వీటిని మనం హైబ్రిడ్ ఆర్బిటల్స్ అంటాం నాన్న. హైబ్రిడ్ ఆర్బిటల్, ఓకేనా, హైబ్రిడ్ ఆర్బిటల్. సో 3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ మనకి ఫామ్ అయినాయి. సో ఫ్లోరిన్లో మనకి ఏముంటుంది మై డియర్ స్టూడెంట్స్? ఫ్లోరిన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఫ్లోరిన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 ఎంత 2p5. ఇదిగో లాస్ట్లో మనకి 5లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ప్రజెంట్ ఉంటుంది మనకి, సింగిల్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 3 ఫ్లోరిన్స్ ఉన్నాయి. 3 ఫ్లోరిన్స్లో 3 సింగిల్ ఎలక్ట్రాన్స్. ఇదంతా మనకి 2px 2py, ఇదంతా మనకి 2pz. సో 2pzలో ఉన్నటువంటి సింగిల్ ఎలక్ట్రాన్ ఇదిగో ఇక్కడ 2pzలో ఉన్నటువంటి సింగిల్ ఎలక్ట్రాన్, మళ్ళీ ఇంకొక ఫ్లోరిన్లో ఉన్నటువంటి 2pz ఎలక్ట్రాన్, ఇంకొక ఫ్లోరిన్లో ఉన్నటువంటి 2pz ఎలక్ట్రాన్ అనేటువంటిది. ఓకేనా? ఈ సింగిల్ ఎలక్ట్రాన్స్ వాటి మనకి బాండ్ అనేటువంటి మనకి ఫామ్ చేస్తున్నాం మనకి. ఓకేనా? బాండ్ అనేటువంటిది మనకి ఫామ్ అనేటువంటి చేస్తున్నాం మనకి. ఓకేనా? తద్వారా మనకి ఏమవుతుంది, మనకి ఈ ఫినామినా ఏమంటాం, మనకి sp2 హైబ్రిడేషన్ అంటాం. ఓకేనా? దిస్ ఫినామినా ఈస్ కాల్డ్ యాజ్ వాట్ నా మనకి sp2 హైబ్రిడైజేషన్. దీని ద్వారా మనకి ఎన్ని? ఇగో 3 ఫ్లోరిన్స్ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటల్తో వాటి మనకి రియాక్షన్ చెంది మనకి ఎన్ని 3 సిగ్మా బాండ్స్ని మనకు ఫామ్ చేస్తాయి. 3 సిగ్మా బాండ్స్ని మనకు ఫామ్ చేస్తాయి. ఓకే సార్. దెన్ మై డియర్ స్టూడెంట్స్ కాన్సన్ట్రేట్గా వినండి. దెన్ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ ఏమవుతుంది మనకి? ఇదిగో BF3 స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనకి? ఇదిగో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ వాట్ మనకి BF3 యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది ఇలా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ బాండ్ యాంగిల్ వాట్ మనకి ఆఫ్ BF3 ఎంత మై డియర్ స్టూడెంట్స్? 120 degrees. హైబ్రిడైజేషన్ ఆఫ్ ది మాలిక్యూల్ ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? sp2. బాండ్ యాంగిల్ ఎంత మై డియర్ స్టూడెంట్స్? 120 degrees. దెన్ అదే విధంగా వాట్ ఈస్ ద జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? ఏంటంటే మనకి ట్రైగోనల్, ప్లేనర్,
జామెట్రీని మనకి షో చేస్తుంది. మనకి ట్రైగోనల్ ప్లేనర్ జామెట్రీ మనకి షో ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి, సో థర్డ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. లెట్ us టాక్ అబౌట్ వాట్ మనకి ఫోర్త్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది O2 మాలిక్యూల్. ఆక్సిజన్ మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుందో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి మై డియర్ స్టూడెంట్స్. ఆక్సిజన్ లేదంటే మనం కథం, బాయ్ బాయ్ గుడ్ బాయ్ గయా అయిపోతాం. మనం బతుకుదాం ఆక్సిజన్ లేనిది లేదండి మనకి, ఎందుకు అది ప్రాణవాయువు. ఓకేనా, అది ప్రాణవాయువు. మనకి O2 మాలిక్యూల్ ఇప్పుడు ఎలా ఫామ్ అవుతుందో మనం చూద్దాం నాన్న. వెరీ సింపుల్, చెప్తా కాన్సన్ట్రేటింగ్ మెంట్గా. ఇప్పుడు 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా మనకి. అవును సార్, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి మనకి. ఓకేనా, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత మనకి? ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత అంటే మై డియర్ స్టూడెంట్స్, ఎంత అన్నా మనకి చెప్పండి. ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత మనకి చెప్పండి మై డియర్ స్టూడెంట్స్. ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 ఎంత మనకి, ఎంత అటామిక్ నెంబర్ ఎంత మై డియర్ స్టూడెంట్స్? గ్రూప్ 16 ఎలిమెంట్ అన్న మనకి. ఓకేనా, దీని అటామిక్ నెంబర్ ఎంత మనకి 8. ఓకేనా, 1s2 2s2 ఎంత మనకి 2p4 ఇస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకి. ఓకేనా, 2p4. దెన్ ఇప్పుడు మనం ఫార్మేషన్ ఆఫ్ ది వాటర్ ఆక్సిజన్ మనం చూద్దాం. మనకి ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిజన్ అనే ఇచ్చిండు. ఓకేనా, ఫార్మేషన్ ఆఫ్ ది ఆక్సిజన్ ఎటువంటిది ఇస్తాడన్న, తప్పకుండా ఇస్తాడు. ఫార్మేషన్ ఆఫ్ ది నైట్రోజన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ది ఆక్సిజన్ ఎటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న మనకి, చాలా చాలా ఇంపార్టెంట్ అన్న మనకి. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ ది ఆక్సిజన్. ఆక్సిజన్ ఎటువంటి బేసికల్గా ఎలా ఫామ్ అవుతుందంటే మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, ఆక్సిజన్ ఎటువంటిది ఎలా ఫామ్ అవుతుందంటే మై డియర్ స్టూడెంట్స్, किधर है यार, ये तो हमको बहुत गड़बड़ कर रहे हैं. अमोनिया 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 अमोनिया, నైట్రోజన్ ఇచ్చిండు. ఇదిగో ఇక్కడ దే విల్ గివ్ వాట్, ఇదిగో BF3 మాలిక్యూల్ కూడా ఇచ్చిందా మనకి. ఇదిగో నేనే కరెక్ట్గా చూడలేను మనకి. ఇదిగో BF3 మాలిక్యూల్ కూడా దీని ఫార్మేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది మై స్టూడెంట్స్. యూ కెన్ ఆల్సో సీ రిఫర్ దిస్ ఆన్సర్ ఆల్సో, యూ కెన్ రిఫర్ అండి. మనకి ఈ PDF కావాలంటే నేను మీకు సెండ్ చేస్తాను, డోంట్ వర్రీ. NH3 మాలిక్యూల్. దెన్ అదే విధంగా మై డియర్ స్టూడెంట్స్ ఏంటి మనకి ఆక్సిజన్ మాలిక్యూల్ ఏడుంది మై డియర్ స్టూడెంట్స్ చెప్పండి. వేర్ ఈస్ ద ఆక్సిజన్ మాలిక్యూల్, వేర్ ఈస్ ఆక్సిజన్ మాలిక్యూల్, ఫార్మేషన్ ఆఫ్ ది ఆక్సిజన్. ఇక్కడ లేకపోతే నో ప్రాబ్లం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి, మీకు డోంట్ వర్రీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఉండగా మీకు ఎందుకన్నా మనకి ఫియర్ ఎందుకు? ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్. చూద్దాం ఇందులో ఉంటే ఇంకా మాకు అంతే, మీన్ అక్కడ ఉండొచ్చు బట్ మనకి కనిపించట్లేదు సరిగ్గా. ఓకేనా, ఉండొచ్చు బట్ మనకే కనిపించట్లేదు మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చెప్పండి మనకి ఎవ్రీబడి, చెప్పండి మనకి ఆన్సర్, చెప్పండి మనకి ఎవ్రీబడి ఆన్సర్ చెప్పండి. ఆక్సిజన్ మాలిక్యూల్ని ఎలా ఫామ్ చేస్తాం మనకి చెప్పండి. ఇదిగో ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత మై డియర్ స్టూడెంట్స్, ఎంత మనకి అటామిక్ నెంబర్ ఎంత మనకి 8 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 1s2 2s2 ఎంత మై డియర్ స్టూడెంట్స్, O2 కదా, O2లో ఒక ఆక్సిజన్ రాస్తున్నాను. 2s2 ఎంత మనకి 2p4. ఓకేనా, 2p4 మనకి. ఎస్, ఇప్పుడు దీని వ్యాలెన్సీలో 2 ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీలో మనకి ఎంత ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్, 1 2 3. ఓకేనా, 4. అదేవిధంగా 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటి 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటి సింగిల్గా ఉంటాయి. 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ సింగిల్గా ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఇవి రెండు ఏంటి మనకి ఇంటర్మిక్స్ అనేటువంటి అయిపోతాయి మనకి. ఓకే, ఇంటర్మిక్స్ అనేటువంటి అయిపోతాయి. ఓకేనా, బట్ ఇక్కడ ఇంటర్మిక్స్ అని అలా చెప్పకుండా, ఓకేనా, జస్ట్ ఫార్మేషన్ మాత్రమే అడిగింది కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ ఏం జరుగుతుందంటే మనకి, ఏం జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్, ఇవి 2 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటున్నాయి మనకి. ఓకేనా, ఇవి 2 ఎలక్ట్రాన్స్ని మనకి షేర్ చేసుకుంటాయి. ఇట్ నీడ్స్ 2 ఎలక్ట్రాన్స్, దీనికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి, దీనికి ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ని మనకి షేర్ అనేటువంటి చేసుకుంటున్నాయి మనకి. ఓకేనా, ఇప్పుడు ఇంకొక ఆక్సిజన్కి సంబంధించినటువంటి వాటిని మనకి ఇదిగో 2p, ఇదిగో ఇంకొక ఆక్సిజన్ ఏముంది మై డియర్ స్టూడెంట్స్, ఐ విల్ రిప్రజెంట్ లైక్ దిస్ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఇదిగో ఆక్సిజన్ ఉంది కదా, దీని ఆక్సిజన్లో మనకి ఎన్ని ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్, 1 2 3 4 అదేవిధంగా 5 6. ఇంకొక ఆక్సిజన్ ఉంది కదా మై డియర్ స్టూడెంట్స్, 1 2 అదేవిధంగా 3 4 అదేవిధంగా వాటిని మనకి 5 6. ఓకేనా, ఇప్పుడు ఈ ఆక్సిజన్ ఇదిగో ఇది వాటిని మనకి ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్, బాండ్ అనేటువంటి మనకి ఫామ్ అనేటువంటి చేస్తుంది మనకి. ఇది మనకి బాండ్ అనేటువంటి మనకి ఫామ్ చేస్తున్నాం మనకి. ఓకేనా, అంటే చూడండి ఇదిగో ఇది ఎంత మనకి 2px, ఇది 2py, ఇది ఎంత మై డియర్ స్టూడెంట్స్ 2pz అన్న, 2pz మనకి. ఇదిగో ఒక ఆక్సిజన్ లోపల ఉన్నటువంటి 2px, ఇంకొక ఆక్సిజన్ లోపల ఉన్నటువంటి ఒక ఆక్సిజన్ లోపల 2py, ఇంకొక ఆక్సిజన్ ఉన్నటువంటి 2py తోని మనకి ఏమవుతుంది, మనకి బాండ్ ఫామ్ చేస్తుంది. ఓకేనా, ఒక ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మనకి, ఇంకొక ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇలా ఉంటుంది, 2 ఆక్సిజన్స్ కదా. ఓకేనా, సో 2py ఇంకొక ఆక్సిజన్ లోపల ఉన్నటువంటి వాటి మనకి 2pz, 2px ఓవర్లాప్ అయితే, అండ్ 2py కూడా ఓవర్లాప్ అవుతాయి మనకి. ఓకేనా, ఓవర్లాప్ అవుతాయి. అండ్ ఒకటే ఆక్సిజన్ సంబంధించినటువంటి px py ఈ రెండు మనకి ఓవర్లాప్ అవుతున్నాయి బట్టి ఫస్ట్ ఫామ్ అయ్యేటువంటి బాండ్ ఇది సిగ్మా బాండ్కి, నెక్స్ట్ ఫామ్ అయ్యే బాండ్ ఏంటంటే మనకి పై బాండ్ అని మనకి. ఎప్పుడు కానీ ఫస్ట్ ఫామ్ అయ్యేటువంటి బాండ్ సిగ్మా బాండ్, సెకండ్ ఫామ్ అయ్యేటువంటి బాండ్ ఏంటంటే మనకి పై బాండ్. ఓకేనా, pxే ఫామ్ అవుతుంది, ఆల్రెడీ ఒక బాండ్ అయిపోయింది px p అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ pyకి py. ఓకే, ఇదేంటి మనకి సెకండ్ బాండ్,
పీ ఆర్బిటల్తో ఇది సెకండ్ బాండ్, ఓకేనా, ఇది ఏంటి పై బాండ్, ఓకేనా. ఇది ఎలా ఉంటుందంటే మై డియర్ స్టూడెంట్స్ నేను చెప్తాను చూడండి, కాన్సన్ట్రేట్గా వినండి. ఇదిగో ఇప్పుడు పీ ఆర్బిటల్ యొక్క వాటి నా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్, పీ ఆర్బిటల్ది డంబెల్, ఇదిగో ఇలా ఉంటుంది మనకి పీ ఆర్బిటల్ యొక్క స్ట్రక్చర్ ఏంటి మనకి డంబెల్, ఓకేనా. సో ఇదేంటి మనకి పిఎక్స్ ఒకటి, అదే ఇది ఒకటి పిఎక్స్, ఇదిగో ఇది పిఎక్స్ మై డియర్ స్టూడెంట్స్, ఇది పిఎక్స్, ఓకేనా. ఇలా ఒక లైన్ గీస్తున్నాను మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, ఇలా ఒక లైన్ తీసుకున్నాను, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకున్నట్టయితే మనకి ఇదేమవుతుంది మనకి పిఎక్స్, ఇదేంటి మనకి పివై, ఇది ఎక్స్ వై కదా, ఓకేనా. సో ఇది పిఎక్స్, ఇది పివై మనకి పిఎక్స్ అండ్ పివై, ఓకేనా. అండ్ ఇంకొక ఆక్సిజన్ ఆటంకి సంబంధించినటువంటి సేమ్ ఉంటుంది కదా, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ కదా, సో ఇది మనకి పిఎక్స్, ఓకేనా, ఇది పివై, ఇది పివై, ఇదేంటి మనకి పివై, ఇదేంటి మై డియర్ స్టూడెంట్స్ పిఎక్స్, క్లియర్ నానా, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే క్లియర్గా చెప్పాలంటే ఈ పిఎక్స్ అనేటువంటి వాటిని మనకి రెండు ఓవర్లాప్ అనేటువంటి అవుతాయి, పిఎక్స్లో ఉన్నటువంటి రెండు వాటిని మనకి అటామిక్ ఆర్బిటల్స్ అనేటువంటి ఓవర్లాప్ అవుతాయి. ఎందుకు, ఇది కోవలెంట్ బాండ్ అన్న మనకి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ రెండు ఏమవుతుందన్న మనకి ఇవి రెండే వాటిని మనకి ఓవర్లాప్ అనేటువంటి అయితే మై డియర్ స్టూడెంట్స్ రెండు ఏమైతే ఓవర్లాప్ అనేటువంటి అవుతాయి. అదేవిధంగా పివై కూడా ఓవర్లాప్ అవుతాయి మనకి, ఇదిగో ఇవి రెండు ఎలా ఓవర్లాప్ అవుతాయి మనకి ఇటు నుంచి వస్తాయి, హెడ్ ఆన్ ఓవర్లాప్ మనకి, అంటే హెడ్ టు హెడ్ ముఖాముఖి ఓవర్లాప్ జరుగుతుంది. ఇలా ఓవర్లాప్ జరిగితే ఎప్పుడు కూడా సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఇలా సైడ్ వైజ్ ఓవర్లాప్ జరిగింది అనుకోండి, ఇలా ఓకేనా. ఇప్పుడు ఇక్కడ పిఎక్స్ ఉంది కదా, పిఎక్స్ ఇలా, ఇది కింద కూడా ఉంది పిఎక్స్ ఇదంటే మనకి పివై ఇలా ఓవర్లాప్ జరుగుతుంది. ఇలా ఓవర్లాప్ జరగడం మనకి ఏం ఫామ్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్, పై బాండ్ అనేటువంటి మనకి ఫామ్ అవుతుంది, ఓకేనా. దాని స్ట్రక్చర్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మనకి, సార్ చూపించండి సార్, రాసి ఉంచండి. ఇదిగో పిఎక్స్, ఇదెంత మై డియర్ స్టూడెంట్స్ పివై సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది, పిఎక్స్లో కూడా ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది, ఓకేనా. ఇప్పుడు రెండు ఓవర్లాప్ అయినాయి, ఇది ఇంకో పీ ఆర్బిటల్తోనే ఓవర్లాప్ అయింది, ఇదిగో, ఓకేనా. ఇప్పుడు దీని దగ్గర ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది, రెండు కూడా ఆపోజిట్ స్పిన్తోనే ఓవర్లాప్ అవుతాయి మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు ఇది కూడా మై డియర్ స్టూడెంట్స్ ఇది ఆపోజిట్ స్పిన్తో, ఓకే. ఇదేంటి మనకి ఇది పివై, ఇదెంత మై డియర్ స్టూడెంట్స్ ఈ రెండు పిఎక్స్ అనేటువంటి ఓవర్లాప్ అయిపోయినాయి, ఓకేనా. పిఎక్స్ ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అయింది. అండ్ ఇదిగో పివై మై డియర్ స్టూడెంట్స్, ఇదిగో ఇక్కడ పై బాండ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ కూడా మనకి ఏం ఫామ్ అవుతుంది పై బాండ్, ఒకటే పై బాండ్ మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. పై బాండ్ అనేటువంటి మనకి ఫామ్ అవుతుంది, ఓకేనా, పై బాండ్ అనేటువంటి మనకి ఫామ్ అవుతుంది, ఓకే. సో మై డియర్ స్టూడెంట్స్ దిస్ ఈస్ అబౌట్ వాట్ మనకి ఫార్మేషన్ ఆఫ్ ది వాట్ మనకి ఆక్సిజన్ ఎలా ఫామ్ అవుతుందో ఇది మీకు ఒక శాంపుల్ అన్న మనకి డయాగ్రామ్ ఇలా ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి పాయింట్స్ చూడండి, మనకి నేను ఆన్సర్ అనేటువంటి ఇస్తాను, సింపుల్గా మీరు ఆన్సర్ అనేటువంటి చేయొచ్చు మనకి, ఎలాంటి కష్టమైనటువంటి లేదు, చాలా ఈజీగా అనేటువంటిది ఉంటుంది మనకి, చాలా ఈజీగా ఉంటుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ స్టూడెంట్స్, ఫార్మేషన్ ఆఫ్ వాట్ మనకి N2 మాలిక్యూల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్, చెప్తాను. నైట్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత మై డియర్ స్టూడెంట్స్, 1s2 2s2 2p3, దీంట్లో 3 సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి అవైలబుల్గా ఉంటాయి మనకి. 3 నైట్రోజన్స్ ఉన్నాయి కదా, 3 నైట్రోజన్స్ ఉన్నాయి, ఇదేంత మనకి పిఎక్స్ పివై ఎంత మనకి పిజెడ్, ఓకేనా. సో ఒక నైట్రోజన్ యొక్క 3 నైట్రోజన్ యొక్క వాటి మనకి పిఎక్స్లో 2 నైట్రోజన్స్ ఉన్నాయి కదా మనకి, 2 నైట్రోజన్ 3 అని చెప్పింది, 2 నైట్రోజన్ కదా, ఒక నైట్రోజన్ యొక్క పిఎక్స్ ఇంకో నైట్రోజన్ యొక్క పిఎక్స్తోని, ఒక నైట్రోజన్ యొక్క పివై ఇంకో నైట్రోజన్ యొక్క పివైతోని, అండ్ ఒక నైట్రోజన్ యొక్క పిజెడ్ ఇంకో నైట్రోజన్ యొక్క పిజెడ్తోని, ఓకేనా. పిఎక్స్ పివై పిజెడ్ ఇవన్నీ మనకి ఏమైతే ఓవర్లాప్ అనేటువంటి అవుతాయి, ఓకేనా. సో బేసికల్గా చూడండి, ఇదిగో నైట్రోజన్ ఉందిగా మై డియర్ స్టూడెంట్స్, నైట్రోజన్లో లెట్ మీ రైట్ ద స్ట్రక్చర్ ఓవర్ హియర్ మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ రాసి ఉంది, ఇదిగో నైట్రోజన్ యొక్క పిఎక్స్, ఇదిగో ఎక్స్ యాక్సిస్ పైన ఉంది మై డియర్ స్టూడెంట్స్, ఇది ఎక్స్ యాక్సిస్ పైన ఉంది, ఎక్స్ యాక్సిస్, ఓకేనా. ఇది వై యాక్సిస్ అంటున్నాను, ఇది ఏమవుతుంది ఎక్స్ యాక్సిస్ పైన కాబట్టి పిఎక్స్ అవుతుంది, ఇదిగో వై యాక్సిస్ పైన ఏమవుతుంది ఇది పివై అవుతుంది మై డియర్ స్టూడెంట్స్, ఇదంతా మనకి పివై, ఓకేనా. ఇక్కడికి ఇంకోటి వస్తాడు, ఎవడు పిజెడ్, ఇదిగో ఇలా జెడ్ యాక్సిస్ ఇలా ఉంటుంది, ఇది వీడు వచ్చేటప్పుడు ఎవడు పిజెడ్, పిజెడ్, ఇడెవడు పిజెడ్ నాన్న, పిఎక్స్ పివై పిజెడ్, ఓకే క్లియర్, ఓకే సార్ అర్థమైంది సార్. నెక్స్ట్ మనకి సేమ్ ఇది దేంతో ఓవర్లాప్ అయితే మై డియర్ స్టూడెంట్స్, ఇంకొక నైట్రోజన్కి సంబంధించినటువంటి వాటిని మనకి ఇదిగో ఇది పిఎక్స్ నానా, ఇదిగో పైన ఉంటుంది కదా, ఇదేంటి మనకి పివై, ఓకేనా. ఇప్పుడు పిజెడ్ ఉంది కదా, ఇది ఇక్కడ యాటమ్ ఉంది కాబట్టి నేను ఇలా పెడుతున్నాను, ఇదిగో ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కదా, ఇదిగో ఎక్స్ యాక్సిస్ జెడ్ యాక్సిస్ ఇలా పెడుతున్నాను, ఓకేనా. ఇదిగో ఇది పిజెడ్ నానా, ఇదేంటి మనకి పిజెడ్, ఓకేనా, పిజెడ్ చూడు, ఇదిగో చూడండి మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి డయాగ్రామ్ మీకు బుక్లో క్లియర్గా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్, ఇదిగో ఇలా ఫస్ట్ డయాగ్రామ్ చేసిన తర్వాత, ఓకేనా, మళ్ళీ సపరేట్గా డయాగ్రామ్ రాసుకోండి. ఎలా చేసుకుంటారు మనకి ఇప్పుడు ఈ రెండు ఓవర్లాప్ అయితే మై డియర్ స్టూడెంట్స్, ఎలా ఓవర్లాప్ అయితే అంటే మై డియర్ స్టూడెంట్స్, ఇదిగో ఇలా, ఓకేనా, ఇవి రెండు ఇలా ఓవర్లాప్ అవుతాయి మనకి. దీని దగ్గర ఉన్నటువంటి వాటిని మనకి ఇదిగో ఈ 2 ఎలక్ట్రాన్స్
ఓకేనా. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఒక నైట్రోజన్ దగ్గర ఒక్కొక్క ఎలక్ట్రాన్, ఇంకో నైట్రోజన్ దగ్గర ఇంకో ఎలక్ట్రాన్, ఒక పిఎక్స్ దగ్గర ఒక ఎలక్ట్రాన్, ఇంకో పిఎక్స్ దగ్గర ఇంకో ఎలక్ట్రాన్, ఒక పీజెడ్ దగ్గర ఇంకొక ఎలక్ట్రాన్, ఇంకో పీజెడ్ దగ్గర ఇంకొక ఎలక్ట్రాన్. ఓకేనా. ఇవి రెండు ఓవర్లాప్ అవుతాయి మై డియర్ స్టూడెంట్స్. ఇలా ఓవర్లాప్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ ఓవర్లాప్ అవడం వల్ల ఫస్ట్ ఫామ్ అయ్యే బాండ్ ఆల్వేస్ సిగ్మా బాండ్. ఓకేనా. నెక్స్ట్ ఫామ్ అయ్యే బాండ్స్ ఏవైతే ఉంటాయో మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, ఇదిగో పీవై. ఓకేనా. ఇదిగో ఇది ఎప్పుడు కూడా మై డియర్ స్టూడెంట్స్ ఏంటి, పై బాండ్. పీవై లోప్ అయింది పై బాండ్. అదేవిధంగా పీజెడ్ మై డియర్ స్టూడెంట్స్, పీజెడ్. ఓకేనా. ఇదిగో ఇలా ఓవర్లాప్ అయినటువంటి అయితే పీజెడ్ అనేటువంటిది. సో ఇది సెకండ్ ఓవర్లాపింగ్. ఇది కూడా పై బాండే మనకి ఫామ్ అవుతుంది. ఇది కూడా పై బాండే మై డియర్ స్టూడెంట్స్, పై బాండ్. ఓకేనా, పై బాండ్. ఓకేనా. అంటే రెండు పై బాండ్స్ ఫామ్ అవుతాయి మనకి. ఎలా ఉంటుంది మనకి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే, ఇదిగో ఈ రెండింటిని ఇక్కడ కింద కలిపేసండి. కలిపేసిన తర్వాత మై డియర్ స్టూడెంట్స్ ఇదిగో డయాగ్రామ్ ఎలా వేస్తారంటే మనకి ఇదిగో పీవై ఓవర్లాప్ అవుతుంది. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఏమవుతుంది, ఇదిగో ఇవి రెండు ఓవర్లాప్ అయితే మై డియర్ స్టూడెంట్స్, ఇవి రెండు ఓవర్లాప్ అయితే ఇలా, ఇవి రెండు ఓవర్లాప్ అయితే నెక్స్ట్ ఇదిగో పీజెడ్ ఓవర్లాప్ అవుతుంది. ఇక్కడో పై బాండ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఇది ఫార్మేషన్ ఆఫ్ వాటిని మనకి N2 మాలిక్యూల్. ఫార్మేషన్ ఆఫ్ N2 మాలిక్యూల్. ఓకేనా. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాటిని మనకి పీడిఎఫ్ లింక్ ఇస్తున్నాను. అక్కడికి వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి చూసుకోండి. ఓకేనా. ఇలా కాకుండా సింపుల్గా వాటిని మనకి ప్రతిది కూడా లైన్ బై లైన్ రాసి నేను ఇస్తాను. చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. దీని నుంచి మీరు ఎన్నైనా పాయింట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు మనకి. ఓకే, ఎన్నైనా పాయింట్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ అబౌట్ వాట్ మనకి టుడే సెషన్. సో థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇంకా మీ దగ్గర నుంచి ఏమైనా సజెషన్ కావాలంటే తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో ఉంది, అందరూ షేర్ చేసుకోండి మనకి. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. అండ్ బాయ్ మై డియర్ లవ్లీ వారియర్స్.